అవును, అసలు ఫోన్ వాడినవారు మా కాలేజీలో అసలు. ఎందుకు? ఏం చెప్తాం, అదొక స్కూల్. వన్ డే బ్యాటింగే కదా సిమ్ కంటే. మీకు అదే కొట్టాలంటే ఏం చేయట్లేదు? లేదు అలాంటివి బీటెక్లు అలాంటివి చేస్తాను. జస్ట్ అంటే బెదిరిస్తారు అంటే నేను సప్లీస్ ఏమైనా ఉన్నాయి మీకు? ఆహా, నేను చెప్పచ్చు ఉన్నాయా లేవా? ఉన్నాయి, 3 ఉన్నాయి. అయ్యో ఎందుకు థర్డ్ ఇయర్ దాకా వచ్చాక అదే అనిపించింది అన్న. అసలు బీటెక్కి ఎందుకు వచ్చాను, దాని బదులు మెడికల్ ఫీల్డ్కి వెళ్ళిపోయినా బాగుంది కదా అని. ఇప్పుడు వీక్ అసైన్మెంట్స్ కానీ అలాంటి యూజ్లెస్ థింగ్స్, ఎందుకంటే వాళ్ళు వీక్ లెసన్స్ కాలేజ్లోనే రాస్తున్నారు, వాళ్ళు ఇంటికాడ ఏం చేయరు. సో అలాంటివన్నీ టైం వేస్ట్, నేను అనుకుంటున్నా టైం వేస్ట్ వ్యవహారాలు. వాళ్ళు హార్డ్ వర్క్ చేయకుండా ఎఫర్ట్స్ పెట్టకుండా గాలి తిరుగుకుంటా ఉన్న వాళ్ళకి జాబ్స్ రావు. ఐటీ కార్డ్ ఒక లేట్కి వచ్చాం అనుకోండి, గేట్ దగ్గర లాగేసుకుంటారు. గేట్ దగ్గర లాగేసుకుంటారు. స్టడీస్తో పాటు కొంచెం ఎక్స్టర్నల్గా కల్చరల్ యాక్టివిటీస్ అలాంటివి ఎక్కువ ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ వినాలన్న నిజంగానే, ఎందుకంటే మా జేఎన్టీకే సబ్జెక్టులు అవ్వవు, ఎన్ని రాసినా సరే, ఎన్ని సబ్జెక్టులు రాసినా సరే అవ్వవు. ఇంటర్ మార్క్స్ అని తగ్గిస్తున్నాను. ఇంటర్నల్స్ అంటే ఎక్కువ చేస్తున్నారంటే కొంతమంది ఉంటారు కదా, ఫ్యాకల్టీతో రూట్గా మాట్లాడతాము. మనం కామ్గా ఉండి మనం పని, వాళ్ళు చెప్పిన పని మనం చేస్తూ వాళ్ళతో మంచిగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. జాబ్స్ కూడా 10 జాబ్స్ వదిలితే దానికి 100 మంది కాంపిటీషన్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ చెప్పి వచ్చేస్తున్నారు.